ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. సంక్రాంతి రేసులో ఎప్పుడూ పెద్ద సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. కానీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. పండుగ సినిమాలంటే కేవలం హడావుడి మాత్రమే కాదు, లాంగ్ రన్లో నిలబడగలిగే స్టామినా కూడా ఉండాలని ఈ సినిమా నిరూపించింది. అనిల్ రావుపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను విజేతగా నిలిపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ ఈ సినిమాకు ప్రధాన బలం. వీరిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడడం ఫ్యాన్స్కు ఒక ఐఫీస్ట్లా మారింది. వింటేజ్ లుక్లో చిరంజీవి గ్రేస్, వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉండడం, సంక్రాంతి సెగ్మెంట్ వర్కౌట్ అవ్వడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి వారంలో 292 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేవలం 7 రోజుల్లోనే దాదాపు 300 కోట్ల మార్కుకు చేరువలో రావడం అంటే సాధారణమైన విషయం కాదు. ఈ నెంబర్ చూస్తుంటే సంక్రాంతి విన్నర్ ఎవరనే విషయంలో ఇక ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు ఈ సినిమా 84 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరుసగా 7 రోజుల పాటు బాక్సాఫీస్ని రఫాడించింది మనశంకర వరప్రసాద్ గారు మూవీ. 7 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 292 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే వారం రోజుల పాటు బాక్సాఫీస్ని మనశంకర వరప్రసాద్ గారు మూవీ దున్నేసింది. మరి 8వ రోజు ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. 8వ రోజు వర్కింగ్ డే రోజు అయినా సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు రానున్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీలు భారీగా నమోదయ్యాయి మనశంకర వరప్రసాద్ గారు మూవీకి. 8వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 46%, మ్యాట్నీ షో 47%, ఫస్ట్ షో 50%, సెకండ్ షో 52% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే వర్కింగ్ డే రోజు సోమవారం అన్ని ఏరియాలు కలుపుకొని 24 కోట్ల గ్రాస్, 12 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 8 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 318 కోట్ల గ్రాస్, 158 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఏది ఏమైనా బాక్సాఫీస్ ఊచకోత కోస్తున్నాడు మెగాస్టార్. రానున్న రోజుల్లో భారీగా కలెక్షన్లు రానున్నాయి ఈ మూవీకి.